సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాణ్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటేనని, కేవలం ఎన్నికల ముందు హడావిడి చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సౌత్ సిండికేట్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారస్తులు ఎంపీలు వాళ్లకు సన్నిహితులతో కూడిన ఒప్పందం వల్లనే గత ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగిందని, ఇది కేవలం బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న ఒక అంతర్గత నాటకమని, ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కమలక మరియు కాంగ్రెస్ నాయకులు నక్క బాలవెంకన్న, ఐలయ్య, కడవెరుగు రాజేంద్ర, అందే రాజారెడ్డి పాల్గొన్నారు. నిన్న కల్వకుంట్ల కవిత గారి అరెస్టు ఇది ఎప్పుడో అయ్యేది ఉండే. కేవలం బీజేపీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ నిన్న పూర్తిగా బయటపడ్డది. కేవలం పార్లమెంట్ ఎలక్షన్లు ముందుకు పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేము, మాకు ఎటువంటి ఒప్పందం లేదు అని చెప్పి వాళ్ళు అదొకటి ప్రజలల్లా వాళ్ళు తీసుకుపోయి వాయిస్ తీసుకుపోవాలని చెప్పి ఆమె అరెస్ట్ ఈరోజు చేసింది. నిన్న ఈ అరెస్ట్ ఎప్పుడో సంవత్సరం ముందు చిత్తశుద్ధి ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలి, దాని మీద పూర్తిగా చర్యలు, దాని మీద పూర్తిగా ఉన్న ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయి ఇప్పటి వరకు ఎవరెవరు శిక్షలు పడాలి చట్టం ప్రకారం అది ఇప్పుడంతా బయటపడనుంది. కానీ కేవలం అందులో ఇన్వాల్వ్ అయిన సౌత్ సిండికేట్ ఎస్ఎస్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ చెందిన ఎవరైతే ఎంపీల సన్నిహితులు ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని అప్రూవర్గా మార్చుకొని కేవలం ఈమెను అరెస్ట్ చేయకుండా వీళ్ళకి ఏదైతే కుదిరిన ఒప్పందం వల్లనే ఈ పోయిన ఎన్నికల ముందు ఆమెను అరెస్ట్ చేయకుండా ప్రత్యేకంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ కరెక్ట్గా ముందు ఆమెను అరెస్ట్ చేసిండ్రు. ఇదంతా మొత్తం హంబకు. నెల 2 నెలలు ఆమెను అట్లా లోపల పెడతారు, పెట్టి మళ్ళీ బెయిల్ మీద బయటికి తీస్తారు తప్ప దీని మీద ఎక్కడ కూడా ముందుకు పోయేటట్టు లేదు. ఇదంతా కూడా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి వాళ్ళకి అయితే అంతర్గతంగా ఉన్న అండర్స్టాండింగ్ ప్రక్రియనే ఈ దానికి సంబంధించిన గేమ్ ప్లాన్ ప్రకారమే వాళ్ళు నిన్న కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం జరిగింది.